హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ద ఇండస్ వ్యాలీ నుండి తీసుకున్న టర్బో కుక్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కాంబో సెట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. మీరు ముందు నుండి మన ఛానల్ని ఫాలో అవుతున్న వారైతే ద ఇండస్ వ్యాలీ నుండి నేను క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ తీసుకున్నాను. ఆ విషయం మీకు తెలుసు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. మీరు ముందు అబ్జర్వ్ చేసినట్లయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఎందుకు అంటే ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అవైలబుల్ లేకుండే ఈ రెండు. అమెజాన్లో కూడా ప్రైమ్ డేస్ అని ఆఫర్ పెట్టారు. సో అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కడాయి వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చింది. వెయిట్ వచ్చేసి చాలా బరువు ఉంది. ట్రిపుల్ ఐ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పాన్, ఇది 22 సెంటీమీటర్స్ ఉంటుంది. వీటిలో కుక్ చేయడం వల్ల ఏంటి అంటే పాన్ ఫాస్ట్గా హీట్ అవుతుంది, అలాగే ఈవెన్గా కుక్ అవుతుంది ఏ కర్రీ అయినా. మనం వీటిని డిష్ వాషర్లో క్లీన్ చేసుకోవచ్చు. మనం నాన్ స్టిక్లో కుక్ చేయడం వల్ల ఏంటి అంటే దానిపైన ఉండే టెఫ్లాన్ కోట్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పి తీసుకున్నాను. అల్యూమినియం వెజల్స్ యూస్ చేయడం వల్ల ఎముక సంబంధించిన నాడీ సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు, కాబట్టి బెటర్ టు అవాయిడ్. మనకి క్యాస్ట్ ఐరన్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ట్రిపుల్ ఐ స్టెయిన్లెస్ కుక్వేర్లో ఏం అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చూపించారు. ఇక్కడ మాన్యువల్లో వచ్చేసి హౌ టు కేర్ అండ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. వీటిని మనం గ్యాస్ స్టవ్ పైన, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటేనే నాన్ రియాక్టివ్, 100% టాక్సిన్ ఫ్రీ అండ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. మనకి కడాయి కానీ ప్యాన్ కానీ ఇంత బరువు ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనకి అడుగు భాగంలో పైన కింద స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, మిడిల్లో వచ్చేసి అల్యూమినియం కోర్ ఉంటుంది. ఎందుకు అంటే ఫాస్ట్ అండ్ ఈవెన్గా కుక్ అవ్వడానికి. మనం ఈ స్టిక్కర్స్ రిమూవ్ చేయడానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది టిప్, కానీ తెలియని వాళ్ళ కోసం మనం మొదటిసారి తీసినప్పుడు పేపర్ అనేది ప్యాన్కి లేదా కడాయికి అతుక్కుపోయి ఉంటుంది. అదే కొంచెం హీట్ చేసి తీసామనుకోండి పేపర్ ఫుల్గా వచ్చేస్తుంది. అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు, కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుందని చెప్పి తీశాను. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్కి ఏంటి అంటే మెయింటెనెన్స్ అనేది ఉండదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదే క్యాస్ట్ ఐరన్ని అయితే మాత్రం మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ తీసుకున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు ఎలా సీజనింగ్ చేయాలి అండ్ ఎలా ఉంది యూజ్ చేస్తున్నావు కదా అని. అండ్ నేను లాస్ట్లో కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను. సో అది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మనం స్టీల్ కడాయిలో కుక్ చేసినప్పుడు కొంచెం అడుగు పడుతుంది, కొంచెం కాదు బాగానే అడుగు పడుతుంది. మనకి ఇక్కడ ఏంటి అంటే ట్రిపుల్ ఐ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి లో ఫ్లేమ్లో అండ్ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మాత్రం కర్రీ బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి అది కూడా ట్రై చేశాను. కుకింగ్ ఫాస్ట్గా కావాలి అనుకునేవారు లేదా వర్కింగ్ ఉమెన్ కర్రీ స్టవ్ పైన పెట్టేసి ఇంకో పని చూసుకునే వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవ్వదు. మనం ఈ కుకింగ్ చేస్తున్నాము ఈ కడాయిలో అంటే అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ చూసుకుంటూ చేయాలి. సో లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ హై ఫ్లేమ్లో ఉంచి మాత్రం వంట చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాస్ట్ ఐరన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మనం క్లీన్ చేసి పక్కన పెడితే ఇలా రస్ట్ వస్తుంది. ఐరన్ అంటేనే రస్ట్ వస్తుంది, కాబట్టి వీటికి మెయింటెనెన్స్ ఉంటేనే ఎక్కువ కాలం మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఈ కడాయిని క్లీన్ చేసిన తర్వాత వాటర్ లేకుండా తుడుచుకొని తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల రస్ట్ అనేది రాదు. మనం ఇలా ఆయిల్తో సీజనింగ్ చేసిన తర్వాత కుక్ చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోవాలి. మనం సీజనింగ్ చేసుకుంటే ఇలా రస్ట్ కనిపించదు, కాబట్టి వాష్ చేసిన ప్రతిసారి ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి కొత్త దానిలా కనిపిస్తుంది. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్.